వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్లో భాగంగా మనం ఉంచుకున్నటువంటి టాపిక్ ప్రధానంగా చూసుకున్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మరణానికి ప్రభుత్వం చేసిందా లేదా అధికారుల నిర్లక్ష్యమా అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాము. ఒక అధికారికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళినప్పటికీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్గా మనం తీసుకోబోతున్నాం. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి ప్రోమో చూద్దాం. సో మనం చూసుకోవచ్చు, ప్రజాప్రతినిధులు ఎంతోమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎందరో కూడా ఆయన సంతాపం తెలియజేయడానికి వెళ్ళారు. నేరుగా సీఎం కేసీఆర్ కూడా వెళ్ళి సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, ఎంతోమంది ప్రముఖులు చనిపోయినప్పటికీ కూడా, ఎంతోమంది ప్రముఖులు స్వర్గస్థులైనప్పటికీ కూడా వారికి సంబంధిత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మృతికి సంబంధించి ఎందుకు అధికారికంగా లాంఛనాలు నిర్వహించలేదు? గతంలో మనం చూసుకుంటే దుబాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల కూడా నేరుగా కూడా అధికారులు అక్కడికి వెళ్ళడము, అధికారికంగా కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఒక దళిత ఎమ్మెకు మరి ఎందుకు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎందుకు మరి అధికారికంగా లాంఛనం నిర్వహించలేదు? ఇటు మనం చూసుకుంటే సీఎం కేసీఆర్ కూడా వెళ్ళి సంతాపం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే మరి ఎందుకు ఒక దళిత ఎమ్మెల్యేకు 5 సార్లు కూడా ఆయన సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు. అధికారికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో 2018లో ఘన మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే, అలాంటి ఎమ్మెల్యే ఎటువంటి రిమార్క్ లేని ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎందుకు ఏం జరిగింది అన్నటువంటి విషయం చర్చిద్దాం. కేసీఆర్ ప్రభుత్వం దళితులపై చూపిస్తున్న ప్రేమ సవతి ప్రేమేనా? దళితులపై కురిపిస్తున్న వరాలు ఓట్ల కోసమే? దళిత ఎమ్మెల్యేలంటే చిన్న చూప? సెలబ్రిటీలు బడా లీడర్లకు కనీస గౌరవం దళిత ఎమ్మెల్యేలకు లేదా? స్వరాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారికి రాజ్య మర్యాదలతో అంత్యక్రియ. మరి అధికార పార్టీ దళిత ఎమ్మెల్యేకు గౌరవం ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలో దళితులపై ప్రభుత్వం మరోసారి అక్కసును వెళ్ళగక్కిందా? మొత్తం మేరలో ప్రభుత్వం చిన్న చూప, అధికారుల నిర్లక్ష్యమా? వాట్ ఇస్ ది పాయింట్? అమ్మా న్యూస్ లో ప్రతిరోజు రాత్రి 7:30. సో మనం ప్రోమో కూడా చూసాము. అయితే ప్రధానంగా ఇందులో మనకు స్పష్టంగా అధికారుల నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వ వైఖరి అనేది మనము చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా డిబేట్లో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు బీరప్ప గారు. నమస్కారం అండి. దాంతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆచార్య గారు కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఆచార్య గారు నమస్తే. సో ఆచార్య గారు, బీరప్ప గారు, ఇప్పుడు మనం చూసాము ఈ ఒక చర్చను మనం ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, సో ఆయన సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ లాంఛనాలతో జరపాల్సినటువంటి అంత్యక్రియలను ఎంతోమంది కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. దాన్ని విమర్శిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఒక అధికారికంగా ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ సీట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి ప్రభుత్వ లాంఛన జరపకూడడం పట్ల ఒక బీజేపీ పార్టీ నుంచి, బీజేపీ తరపు నుంచి మీరెలా దీన్ని చూస్తున్నారు బీరప్ప గారు? ఓకే, నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు, అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ మనం ఈ విషయం మీద ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలండి. సాంప్రదాయబద్ధంగా ఎవరన్నా శాసనసభ్యులు కానీ, వివిధ రంగాల్లో ప్రాముఖ్యత ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ చనిపోయినప్పుడు వాళ్ళకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా అంత్యక్రియలు జరిపే సంప్రదాయం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఇంతకుముందు కొంతమంది శాసనసభ్యులు ఇలాంటి పరిస్థితి చనిపోయినప్పటికీ వాళ్ళ అంత్యక్రియలు కూడా అధికారపూర్వకంగా ప్రభుత్వం చేసింది. వాళ్ళతో పాటు బయట పారిశ్రామికవేత్తలు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా అధికారపూర్వకంగా చూసినాం. కానీ ఈరోజు దళితులకు నేను ముఖ్యమంత్రిని చేస్తా దళితుడిని, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని సెక్రటేరియట్ కడతా, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏవైతున్నాయో అవి దళితులకు అందజేస్తా, బడుగు బలైన వర్గాలకు అందజేస్తా అని ప్రతిరోజు ప్రతినిత్యం టీవీలో, ప్రెస్లలో, మీడియాలలో కేఆర్ గారు చెప్తారు. అది కపట ప్రేమ మాత్రమే. కడుపులో లేని ప్రేమ కౌగలించుకుంటే రాదంటారు. అట్లే కేసీఆర్ గారికి దళితుల మీద ఏ విధమైన ప్రేమ లేదండి. అందుకోసమే మా సాయన్నను ఈ విధంగా అగౌరవపరిచిండు.
ఈరోజు ఒక 30 ఏండ్ల రాజకీయ జీవితం కలిగి ఎలాంటి రిమార్క్స్ లేకుండా మీరు చెప్పినట్టుగా ఎప్పుడు చర్చనీయమైన తప్పిదాలు కానీ ఎవరి కాంట్రవర్షియల్గా మాట్లాడిన విధానాలు కానీ సాయన్న గారు చేయలేదు. 5 సార్లు శాసనసభ్యులుగా గెలిచి అధికార పార్టీ శాసనసభ్యులుగా ఉండి చనిపోయిన వారికి వారి యొక్క భౌతిక కాకి ఈ విధంగా అగౌరవపరచడం పూర్తిగా దళిత వర్గాన్ని దళిత జాతిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అవమానపరిచారు. సో ఆచార్య ఒకసారి చూసుకోవచ్చు, అంటే మనము గతంలో కూడా దుబ్బాకకి సంబంధించినటువంటి సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా అక్కడ రామలింగారెడ్డికి సంబంధించినటువంటి అంత్యక్రియల్ని కూడా ప్రభుత్వం లాంఛనాలతో చేసింది. సో మరి ఇప్పుడు సికింద్రాబాద్కి చూసుకుంటే మీరు ఇప్పుడు మనం చూస్తున్నాము, సికింద్రాబాద్లో ఒక దళిత ఎమ్మెల్యే సిట్టింగ్ సీట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన 5 సార్లు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే. సో ఆయనకు సంబంధించి మీరేమంటారు? ఇవాళ దళితులనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకులను కూడా ఆయన గురించే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అన్యాయం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రధానమైనటువంటి అన్యాయం చేసింది, హామీ ఇచ్చింది, తుంగలో దొక్కింది, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, తెలంగాణ వస్తే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అది ఇంతవరకు ఊసు లేదు, అది మర్చిపోయారు కూడా. దళితులను కూడా మభ్యపెట్టిండు. దళితులకి తర్వాత మళ్ళీ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ లేని ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే పైసలు పెట్టుకొని 3 ఎకరాల భూమి ఇస్తా ప్రతి కుటుంబానికి. ఇంతవరకు దాని గురించి మాట్లాడినట్లు మాట్లాడితే కూడా మంత్రులను కూడా ఆ రాజయ్యను కూడా ఆకున్న ఉప ముఖ్యమంత్రి పదవి తీసి పక్కన పెట్టేసి. ఎందుకంటే దళితులకు ఆయన ఇస్తున్నటువంటి ఎటువంటిదో మనం ఈ పార్టీ చూస్తే అర్థమవుతుంది. దళితులకు డబుల్ బెడ్రూమ్ అయినా ఇంతవరకు గతలే, దళిత భవన్ కట్టాను ఇంతవరకు గతలే, మళ్ళీ ఇప్పుడు దళిత బంధు అని తీసుకొచ్చాడు. అంటే ఈ హుజురాబాద్ ఎలక్షన్ లో ఎక్కడైతే సామాజిక వర్గం ఎక్కువ ఉందో అక్కడ దళిత బంధు పేరు మీద ఈ ప్రపంచంలోని ఈ దేశంలోనే దళితులకు ఎవరు ఏం చేయలేదు. నేనే స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులను ఉద్ధరిస్తా అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఇస్తా, వాళ్ళకు ఉపాధి కల్పిస్తా అని చెప్పి ఆయన పైసలు వేసి లాక్, అంటే దళిత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీజ్ చేస్తాడు, దాని తర్వాత పైసలు ఇస్తాడని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్. దళితులకి ముఖ్యమంత్రి చేస్తానే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానే, డబుల్ బెడ్రూమ్ ఇస్తానే, దళిత భవన్ కట్టానే, ఇవాళ దళిత బంధు అని చెప్పేసి మళ్ళీ ఇది ఒక కొత్త నాటకం తీసుకొచ్చి దళితులకి పూర్తిగా అన్యాయం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వంలోనే. ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి హామీనే దొక్కిండు, దళితుల్ని అన్ని విధాలుగా మోసం చేసుకుంటూ ఇవాళ హీరోలకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారండి. అరే 5 సంవత్సరాలు పర్యాయాలు శాసనసభ్యుని పనిచేసినటువంటి ప్రజాప్రతినిధికి ఇస్తున్నటువంటి గౌరవాన్ని, అంటే ఇంకొక ప్రజానాయకుడు చనిపోతే మాత్రం ఆయన గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆయన కొద్దిగా ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి ఆయనకి గౌరవ మర్యాదలు ఆ విధంగా ఇచ్చిండు. దళిత సమాజ వర్గానికి ఏ విధంగా అయితే గతం నుంచి ఆయనకు అన్యాయం చేయడం ఆయనకి కొత్త కాదు ఇవాళ. కాబట్టి ఆయన బుద్ధిని ఇవాళ చూయించుకున్నాడు. కానీ ఇవాళ దళిత సోదరు తెలంగాణ ఉన్నటువంటి దళిత సోదరు మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక సగటున శాసనసభ్యునికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవాలు, అరే చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు సంపూర్ణ ప్రజా జీవితాన్ని అనుభవించినటువంటి ఒక ప్రజానాయకునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఇవాళ ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా వివేచేలాగా, అంటే ఇవాళ చనిపోయిన తర్వాత కూడా నీ ప్రభుత్వంలో పనిచేసినట్టు ఒక ఎమ్మెల్యే అవమానం జరగడం అనేది నిజంగా కూడా ఇది ఒక సిగ్గుచేటు. ఆయన కనీసం గౌరవించడం ఎందుకు జరగట్లేదు? మరి అక్కడ మినిస్టర్ ఉన్నాడా, ఇటు సైడ్ పద్మారావు ఉన్నాడు, ఇటుతో శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. అంటే ఇద్దరు మంత్రులు కూడా ఉన్న ఒక కంటోన్మెంట్ ఏరియాకి రిజర్వేషన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోతే మరి కేవలం ప్రభుత్వ లాంఛనాలకు అందరు ఎమ్మెల్యేలకు కల్పించినటువంటి ఆ యొక్క గౌరవం అయితే ఉందో చనిపోయిన తర్వాత ఆ గౌరవాన్ని దక్కకపోవడాన్ని నిజంగా అక్కడ ఉన్న మంత్రులు కావాలని చేయించిరా, లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని దళితులకి వాళ్ళ జీవితం ఇంతే, వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ లేదు, మేము పరామర్శించడం అంతకంటే గొప్ప వాళ్ళని అవమానిస్తున్నారా? ఆచార్య గారు, దీంట్లో మనం ఒక పాయింట్ ని పట్టిక చూడొచ్చు. సో అక్కడికి సీఎం కేసీఆర్ గారు వెళ్ళారు, దాంతో పాటుగా అధికారికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, దాంతో పాటుగా అందులో ఉన్నటువంటి మంత్రులు కూడా వెళ్ళి ఆయన క్యాంపు కార్యాలయంలో కావచ్చు, నేరుగా ఆయన నివాసానికి కూడా వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళారు కానీ అంత్యక్రియల్లో ఎక్కడా కూడా ఏ ప్రజాప్రతినిధి కనపడకపోవడం ఒక పాయింట్.
రెండో పాయింట్ మనం తీసుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి నాయకుల దగ్గర నిర్లక్ష్యం వహించిందా లేదా అధికారుల దగ్గర నిర్లక్ష్యం ఉందా? సరే, వాళ్ళ ఆయనకి జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి చనిపోయిందండి. 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో 10 సంవత్సరాలు నీ పార్టీలోనే పనిచేసిండు కదా. ప్రజలకి బిఆర్ఎస్ పేరుతోని టిఆర్ఎస్ పేరుతోని ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి. అరే, ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ లేకుండా 10 సంవత్సరాలు నీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రజాప్రతికి ఇవ్వాల్సినటువంటి సగటున గౌరవాన్ని కూడా దక్కకుండా మరి వాళ్ళ మంత్రులు ఏం గాడులు కాస్తున్నట్టు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనే ఉన్నాడు, పద్మారావు పక్కనే ఉన్నాడు. అక్కడనే 2 కాన్స్టిట్యున్సీలో మంత్రుల నుండి కూడా మరి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరైలేరంటే వీళ్ళకి కావాలా? సెలబ్రిటీలు కావాలి. వాళ్ళ ప్రజాసేవల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడినోడు కానీ ఒక సామాజిక వర్గం అంటే ఒక వీకర్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి ఒక సామాజిక వర్గంలో పనిచేయటువంటి వ్యక్తులు వీళ్ళకి చిన్న చూపు అనమాట. వాళ్ళ సెలబ్రిటీల కోసము ఇవాళ ప్రభుత్వ లాంటి ఉపయోగిస్తారు. సెలబ్రిటీల కోసము లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రోగ్రాములు చేస్తారు తప్ప ప్రజల కోసము 30 సంవత్సరాల ప్రజా జీవితాన్ని అంకితం చేసినటువంటి మరి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేకి అగౌరవపరచడం అనేది నిజంగా సరైన పద్ధతి కాదు. అది ప్రతి ఒక్క దళితులు ఈ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే మనకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా అవమానించారో భవిష్యత్తులో మరి ఇటువంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం కూడా క్షమాపణ దళిత సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఆచార్య గారు, ఒక్కసారి ఈటల రాజేందర్ ఈ విషయంపై స్పందించాడు. ఒకసారి ఈటల రాజేందర్ బయట విందాం, ఏం మాట్లాడాడనే అంశాన్ని ఒకసారి విందాం. కనీస గౌరవం కొనసాగే ప్రభుత్వం ఆనాటికి ఈనాటికి ఎంత తేడా ఉందో అవి ఒక నీటి ఊటల్లాగా వస్తా ఉంది. బాధను వ్యక్తం చేస్తాం. కానీ అవి చూసినప్పుడు అవి విన్నప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గం గంటల తరబడి చెప్పినా కూడా వాళ్ళ సాచరుడుగా ఉండే నేను దాకా శాసనసభ్యుడిగా ఉన్నాడు సాయన్న గారు. ఒక దళిత బిడ్డ దళితగా కంటిన్యూస్ గా ఎన్నిసార్లు గెలిచిందంటూ తక్కువ మంది ఉంటారు. కంటోన్మెంట్ లో గెలిచినటువంటి సాయన్న గారు పరమపదిస్తే కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యే వారికి అధికార లాంఛనాలతో ఇవాళ వారి కార్యక్రమాలు జరగలేదు. అంటే కేసీఆర్ గారికి ఎంత దొర అహంకారం ఉంటుంది, దళితుల పట్ల ఏ భావన ఉంటుందో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ సాయన్న గారి పట్ల ఆయన చూపినటువంటి నిర్లక్ష్య పద్ధతి. సాయన్న గారిని అవమానించలేవారు. తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతిని అవమానపరిచినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ అని చెప్పి మనం చేస్తాం. ఎన్నికలప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసిన మీరు చూసుంటాం. కేసీఆర్ గారు 17% దళిత జాతి, అంతేకాదు 50% పైబడి బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఒక్కసారి మనం ఈటల బయట విన్నాము. సో బీరప్ప గారు, ఈటల రాజేందర్ స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు, దళితుల పట్లనే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారు అనేది స్పష్టంగా ఈటల రాజేందర్ చెప్తున్నారు. అంటే ఆయన ఎన్నికల్లో ఒక స్కీమ్ వచ్చింది, అప్పుడు మనం చూసుకోవచ్చు దళిత బంధు అనేది ఒక స్కీమ్ వచ్చింది. దళితుల పట్ల ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకోవడానికి కేసీఆర్ మరి ఏ విధంగా ఆలోచించారంటారు? ఇప్పుడు ఈ ఎమ్మెల్యేను చూసాము, ఎమ్మెల్యే విషయంలో ఏ విధంగా ప్రభుత్వం వివరించిందో మనం చూసాం. సో ఇప్పుడు ఈ ఇష్యూను ఈటల రాజేందర్ కూడా మాట్లాడడం జరిగింది, ఎన్నికల సమయంలో అనేటువంటి పాయింట్ కూడా ఆయన రేజ్ చేయడం జరిగింది దళితులకు సంబంధించి. సో దీన్ని బట్టి మీరేమంటారు? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనునిత్యం దళితుల యొక్క ఓటు బ్యాంకు కోసం దళితులను వివిధ రకాలుగా మోసం చేస్తారు. 120 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెడతా అన్నారు. ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు దళిత బంధు ఏదైతే హుజరాబాద్లో ఈటల రాజేంద్ర గారి ఎలక్షన్స్ అప్పుడు దళిత ప్రోగ్రాం వచ్చింది, దళిత బంధు పథకం వచ్చింది. ఆ దళిత బంధు పథకానికి 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం వస్తాయి. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నిటికీ 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలంటే, కానీ 2022-23 బడ్జెట్ 17,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మళ్ళీ మొన్న లేటెస్ట్ బడ్జెట్లో 23 బడ్జెట్లో కూడా 17,700 కోట్లు బడ్జెట్ కేటాయించి ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. ఈ విధంగా 17,000కు 3,000 లేకపోతే 17,000కు 10,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక 10 సంవత్సరాల పాటు ఇస్తే వాళ్ళ అన్ని కుటుంబాలకు
10 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతారు. అంటే కేసీఆర్ గారు అనునిత్యం దళిత మంత్రి పేరుతోటి, దళిత బంధు పేరుతోటి, దళితులకు 3 ఎకరాల భూమి పేరుతోటి రోజుకొక స్కీమ్ తీసుకొచ్చి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దళితులను వాడుకుంటా ఉన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయాలని ఒక ప్రయత్నం ఉన్నాడు. దళితులను ప్రతి అనునిత్యం అవమానపరుస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగిన సంఘటన కూడా సాయన్న విషయంలో దళితులకు జరిగిన, దళిత జాతికి జరిగిన అవమానంగానే మా ఈటల రాజేంద్ర గారు చెప్పారు. తెలంగాణ సమాజం మొత్తం, బహుజన సమాజం మొత్తం ఈరోజు వాళ్ళకు అవమానం జరిగినట్టుగా భావిస్తూ ఉంది. దీని మీద వివిధ సంఘాల, దళిత సంఘాలన్నీ ఏకమై స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వారంతా నిజంగా దళిత బిడ్డలంతా ఈరోజు ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 5 సార్లు అంటే 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన ఒక గొప్ప నాయకునికి ఈ విధమైన అవమానం కలిగితే సామాన్య బిడ్డ, ఊర్లలో ఉండే సామాన్యమైన పౌరుడు దళిత బిడ్డకి ఏ విధమైన గౌరవం లభిస్తుంది రాబోయే రోజులలో? మరి దిశ రాజకీయాల్లోకి వెళ్తా ఉన్న కేసీఆర్ గారు ఏ విధమైన ఆదర్శమైన దళితులకు ఆదర్శమైన పరిపాలన చేయాలనుకుంటున్నాడు, ఇక్కడ వస్తున్నది ఏంది, చెప్తున్నది ఏంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలండి. పచ్చి మోసాలు చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలంతా దళితుల మీద. ఆచార్య, ఒకసారి మనం ఈ పాయింట్ రేజ్ చేసుకుంటే, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా మెన్షన్ చేశారు. ఈటల రాజేందర్ కూడా మాట్లాడుతూ దళితులను మోసం చేసే విధంగానే కేసీఆర్ ఆలోచనలు కావచ్చు, కేసీఆర్ ఆలోచన విధానం ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు మనకు బీఆర్ గారు కూడా ఇప్పుడు ఒక మాట అన్నాడు, కేసీఆర్ చేసేటువంటి విషయాలలో అన్నీ కూడా దళితులను కించపరిచే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి 125 అడుగుల విగ్రహాన్ని కూడా అమర్స్తాను అని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా కేసీఆర్ విఫలమయ్యాడు అని చెప్తున్నారు. సో ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే, మీరు క్లియర్గా కూడా చూశారు, ఒక అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నేత కూడా లేకపోవడం పట్ల మీరు ఏమంటారు? సరే, వాళ్ళ దళితుల గురించి, రాష్ట్రంలో ఉన్న గురించి ఆలోచించడం కంటే తన పార్టీలోనే ఏమే దిక్కులేదండి. ఇక దళితుల గురించి ఆయన ఏం చేస్తాడు? ఈ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి చేస్తానే తుంగలో దొక్కేసే, దళితులకు 3 ఎకరాల భూమి అయినా, దళిత డబల్ బెడ్నే, దళిత భవన్ అనే, దళిత బంధు అనే, ఈ విధంగా ప్రతి మోసం చేసుకుంటూ ఒక సామాజిక వర్గానికి పూర్తిగా అనగదొక్కే విధంగా ఏ రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ కూడా దళితుడు అనే ఉద్దేశంతోనే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్న ఒక ముఖ్యమంత్రికి కనీసం పార్టీలో పనిచేస్తున్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎందుకన్నా సోయి ఉండాలి కదా. అరే, 2 మంత్రులు పక్కపక్కనే మంత్రులు ఉండరు, ఆయన అంత్యాలకు అటెండ్ కావాలనే కనీస జ్ఞానం లేని సన్నాసులు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాము అంబేద్కర్ భవన్, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేటోడు కావాలి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఏ దళిత సామాజిక వర్గానికి హక్కులు కల్పించే రాష్ట్రం, ఆ హక్కులను మీద కావాలి. ఓట్ బ్యాంకింగ్ కోసం వాడుకొని ప్యాకేజీలు వచ్చి పథకాలు తీసుకొచ్చి అలా మోసం చేసే ప్రయత్నం చేసిన విధానం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి దళితులు కానీ సమాజంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సామాజిక వర్గం అందరూ కూడా మేధావులు ఆలోచించాలి. అంబేద్కర్ భవనానికి సెక్రటరీ అంబేద్కర్ పేరు ఇప్పటికైనా సామాజిక వర్గం ఉన్నటువంటి అందరూ మేధావులు ఆలోచన చేయాలి. ఇవాళ సెక్రటరేట్ పేరు పెడతానో లేకుంటే 120 అడుగుల అంబేద్కర్ పెడతానో దళితులకు న్యాయం జరగదు. ఏ సామాజిక వర్గానికి రాజ్యాంగంలో హక్కులు కల్పించి ఆ సామాజిక వర్గానికి కోసం హక్కులు ఇచ్చినారో ఒక్క నిమిషం అన్నాడు. ఒకసారి మనము బీరప్ప గారి దగ్గరికి వెళ్దాం. బీరప్ప గారు, సో ఇప్పుడు ఆచార్య గారు అన్న విధంగానే మనం చూసుకుంటే, సో గతంలో ఈయన దాదాపు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సాయన్న గురించి మాట్లాడుకుంటే ఆయన దాదాపు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చాలా గొప్ప, ఎలాంటి రిమార్క్ లేనటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి
కీలకమైనటువంటి నాయకుడు అని చెప్పుకోవాలి. సో తెలంగాణ ఉద్యమ సమయాలలో కూడా 2014 సమయంలో టీఆర్ఎస్కి అసలు పోటీ ఇవ్వాలంటే ఒక పార్టీ లేదని చెప్పుకోవాలి ఆ సమయంలో. అట్లాంటి సమయంలో కూడా టీడీపీ నుంచి గెలిచినటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి నాయకుడికి ఈ ప్రభుత్వం చేసిన దానికి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదా? మీరు తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలండి. కేసీఆర్ గారు కక్ష కట్టి తెలంగాణలో ఉన్న దళిత జాతి మొత్తం మీద ఈ విధమైన అవమానకర చర్యలు తీసుకుంటూ ఉంటాడు. దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన లేదు. ఇది వెరీ క్లియర్గా ప్రభుత్వం కావాలని చెప్పి చేసిన ఒక కుట్ర, అవమానపరచడం దళితులను. ఇందులో ఒక పన్నాగం మాత్రమే. ఇంకా దీనిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏ టీవీలో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఆన్సర్ చేయలేకపోతా ఉన్నారు. ప్రభుత్వం తప్పు చేసినా లేకపోతే అధికారులు తప్పు చేసిరా అని ఇంతకుముందు మీరు అడుగుతా ఉన్నారు కదా. అధికారుల చేతులలో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈరోజు గవర్నెన్స్ అంతా గవర్నమెంట్ చేతిలో నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతా ఉంది. ఏ కలెక్టర్కి అధికారాలు లేవు, ఎంఆర్ఓకి అధికారాలు లేవు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అధికారాలు లేవు, ఆర్డీఓకి అధికారాలు లేవు. ఈరోజు అధికారాలన్నీ ఒక ఎమ్మెల్యే చేతిలో, అధికారాలన్నీ ముఖ్యమంత్రి చేతిలో, అధికారాలను కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న ఒక 5గురి చేతిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు సిఎస్ గారు నిర్ణయం తీసుకోలేదు, లేకపోతే ఇంకొక అధికారి నిర్ణయం తీసుకోలేదని వాళ్ళని తప్పు పట్టడం కూడా నా ఉద్దేశంలో పర్సనల్గా తప్పే. తప్పు పట్టాల్సింది ప్రభుత్వం, తప్పు పట్టాల్సింది కేసీఆర్ గారిని. అంటే అధికారికంగా అనౌన్స్ చేయలేదు, కాకపోతే ఆదేశాలను జారీ చేశాము అధికారులకు. అది అధికారుల విధం వల్లనే కొంత ఆలస్యం జరిగింది. అట్టకేలకు మేము వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించే విధంగా, వారికి కన్విన్స్ చేసే విధంగా చెప్పామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలండి. కావాలని చెప్పి ఇప్పుడు అయిపోయింది కదా, అంతా అయిపోయిన తర్వాత ఏదైనా చెప్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క హామీలున్నా మాట లేకుండా, వాళ్ళ కుటుంబం మాట లేకుండా చీమ కూడా చిట్టుకుమనదండి. అట్లాంటిది మీరు వాళ్ళందరికీ ఏది అధికారులకు ఏదే పవర్స్ ఇచ్చిర్రో, లేకపోతే వాళ్ళకు ఈ అంత్యక్రియలన్నీ అధికారపూర్వకంగా చేయాలని చెప్పిన తర్వాత చేయకుండా ఉంటే ప్రభుత్వం ఊరుకుంటుందండి? చిన్న చిన్న తప్పులకు వాళ్ళకు ఎగనెస్ట్ ప్రజాస్వామ్య బద్ధంగా చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళను మీరు సస్పెండ్ చేస్తారు. అట్లాంటిది ఇంత తప్పు చేసిన వాళ్ళను మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఒకవేళ అది నిజమైతే చూపించమనండి ఏ విధమైన అధికంగా ప్రకటన చేశారని చెప్పి. ఈరోజు తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నాయన్నీ తప్పులు, చెప్పేటివన్నీ అబద్ధాలు. ఒకటి చెప్పండి, ఎక్కడో చనిపోయిండు నిజాం యొక్క వారసుడు ముక్రాయ్ గారు. ఎక్కడో చనిపోయిన నిజాం గారిని తీసుకు ఇక్కడ అంటే నా ఆడపడుచులను నగ్నంగా బతుకమ్మ ఆడించిన వంశంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఇక్కడ కేసీఆర్ గారు ముందుండి అధికారపూర్వకంగా లాంఛనాలతోటి ఇక్కడ అంత్యక్రియలు చేస్తారు. కానీ ఒక దళిత బిడ్డ 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అధికార పార్టీ నాయకునికి అంత్యక్రియలు అధికారపూర్వకం చేయడానికి మాత్రం మీకు ప్రకటనలు రాలేదు, అధికారులు పనిచేయలేదు, మేము చెప్పినాం కానీ చేయలేదు. లేకపోతే అక్కడే మంత్రులు ఉంటారు, అక్కడే అందరు అధికార పార్టీ నాయకులు ఉంటారు, కానీ ఇవన్నీ తప్పులు జరుగుతూ ఉంటాయి. మీకు క్లియర్గా అర్థమవుతలేదండి? ఇట్లే మనకు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒకటి గమనించాలి. తెలంగాణ కాంగ్రెస్ గురించి చెప్తలేను నేను. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో దక్షిణ భారతదేశానికి ప్రధానమంత్రిగా తొలి ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారికి ఇట్లే అగౌరవపరిచారు. అక్కడ ఏఐసిసి కాంపౌండ్ వాళ్ళకు కూడా వారి పార్థిక దేహాన్ని రానియలేదు. హైదరాబాద్లో తర్వాత జరిగింది. చాలా ఇబ్బందికర వాతావరణంలో అవమానపరంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూసినాం. ఈరోజు కేసీఆర్ గారి పరిస్థితి కూడా, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా బహుజనులకు, దళితులకు, బీసీలకు ఈ విధంగా అగౌరవపరుస్తున్న పార్టీ నిలబడదు, ప్రభుత్వం నిలబడదు. ఈరోజు ఇట్లాంటి డిస్కషన్ మనం పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఒక దళిత బిడ్డకు, ఎమ్మెల్యే గారికి ఈ విధమైన అన్యాయం జరిగితే ఇక సామాన్య ప్రజలకు ఏం జరుగుతుంది? ఇట్లాంటి వాటిలకు డిబేట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి బంగారు తెలంగాణలో వస్తుందంటే నిజమైన ప్రజాస్వామ్యం ఇక్కడ అమలవుతుందని రోజు చెప్తున్నారు అంటే ఇక మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. సో మనతో పాటుగా డేట్లో ఇప్పుడు బీఎస్పీ పార్టీకి సంబంధించి లక్ష్మణ్ గారు కూడా సీనియర్ నాయకులు బీఎస్పీ పార్టీలో, సో మనతో పాటుగా జాయిన్ అయ్యారు. సో లక్ష్మణ్ గారు, ఒక బహుజన పార్టీకి సంబంధించినటువంటి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల్సి వచ్చినటువంటి ఈరోజు సాయన్నకు సంబంధించినటువంటి అంత్యక్రియల విషయంలో ఈరోజు మనం చర్చిస్తున్నాం. సో
సో దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే ఒక బహుజన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ చెప్తుంది. సో మీరేమంటారు? మా బహుజనుల వాదంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈరోజు సాయన్నకు అన్యాయం చేసింది అని టీఆర్ఎస్ వాళ్ళు చేసిరు అనేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాదిస్తారు. కానీ వాళ్ళు తప్పు చేసిరు, వీళ్ళు వాళ్ళను విభేదిస్తారు అనేది మేము సమంజసం కాదు. వాళ్ళు ఎంతో వీళ్ళు అంతే మా బహుజన సమాజానికి. ఈ టీఆర్ఎస్ వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే, బీజేపీ వాళ్ళు కూడా అంతే. నిన్న మొన్న చనిపోయినటువంటి సూపర్ కృష్ణ, సరే అతను నటన పరంగా సమాజానికి సేవ చేసి ఉండొచ్చు, అతనికి వెళ్ళి అధికారికంగా చేసిర్రు. దుబ్బాక చనిపోయి రామలింగారెడ్డి సార్ రాజకీయంగా చూస్తే అతనికి అధికార లాంఛనాలతో చేశారు. సాగర్ ఆడ నోముల నరసింహయ్య కావచ్చు. అంటే వీళ్ళందరికీ చేసినప్పుడు కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, సరే ఏదో గతంలో మాజీ ఎమ్మెల్యే కావచ్చు అన్నట్టు కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే జరిగిపోయినప్పుడు వాస్తవం జరపాల్సింది వీళ్ళకు. అంటే మిగతా అందరికీ మీరు అధికార లాంఛనాలతో జరిపి ఇతను జరపలేదంటే ఆడ జస్ట్ ఒక కులం సంబంధించినటువంటి పాయింటే బేసిక్. అంటే ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి జరపాల్సిన అవసరం లేదు అనేసి వీరవన. కాబట్టి మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అన్నీ అంతే, మా రాజ్యంలో మాత్రం ఇలాంటివి ఏం జరగవని వాదన. అంటే ఇప్పుడు దళితులకు పెద్దపీట వేస్తే తెలంగాణ రాష్ట్రంలో దళితులందరినీ కూడా దళితులకు కావాల్సినటువంటి ఏది ఇటు దళిత బంధు స్కీమ్ కావచ్చు, ఏదే విధంగా చూసుకున్నప్పటికీ దళితులకు పెద్దపీట వేసేటువంటి ప్రధాన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నాడు. సో ఎప్పుడు చూసినా కూడా దళితులను పొగుడుతూ మాట్లాడేటువంటి కేసీఆర్ ఈరోజు సాయన్న విషయానికి ఎందుకు ఇట్లా చేసిండు అంటారు? సో దాంతోపాటుగా అధికారుల నిర్లక్ష్యమా లేదా కావాలనే దళితుడికి ఎందుకు ప్రభుత్వ లాంఛనాలు అని చెప్పి ఏదైనా కారణం అంటావా? అధికారుల బాధ్యత రైతు ఏమీ లేదు. ఇది ప్రభుత్వం యొక్క అలసత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధినాయకత్వం అవలంబిస్తున్నటువంటి దుర్గం. అది కేవలం ఒక దళిత ఎమ్మెల్యే కాబట్టినే అధికార లాంఛనాలతో అంత్యక్రియ జరగదు అనేది ముమ్మాటికి జగమెరిగిన సత్యం. అది ఇక్కడ అధికారులను మనం బాధ్యత చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి దళితులకు మీరు అన్నట్టు దళితులకు పెద్దపీట వేస్తారు. ఎక్కడ దళితులకు పెద్దపీట వేస్తున్నారు? దళిత ముఖ్యమంత్రి అని అక్కడ ఫెయిల్ అయ్యిండు, ఆడ అవమానపరిచిండు. ఏ విధంగా పెద్దపీట వేసినట్టు? దళితులకు 3 ఎకరాలని చెప్పిండు, దళితులకు పెద్దపీట వేసినట్టు ఈడ అవమానం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయం ఈ సమాజంలో, ఈ తెలంగాణ సమాజంలో కేసీఆర్ ఎవరికైనా మోసం చేస్తుండు, ఎవరికైనా దగా చేస్తున్నట్టు అది కేవలం ఒక దళితులకి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఇంకా మీరు దళిత బంధు అంటారు, దళిత బంధు ఓకే. దళిత బంధు అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి 2014 నుంచి 2009 వరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడికి వెళ్ళాయి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఎస్సీకి సంబంధించిన ఒక చట్టబద్ధం తీసుకొచ్చారు. ఈ సంవత్సరం మిగిలితే నిధులు మళ్ళీ సంవత్సరం మళ్లించడము, ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు. మీరు 2014 నుంచి ఇంతవరకు ఎస్సీ సప్లై నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఆ నిధులు మొత్తము ఒక చోట కూడగట్టి ఇప్పుడు వచ్చి నేను 10 లక్షలు ఇస్తున్నానంటే అది క్రెడిట్ కాదు. అది ఆల్రెడీ రాజ్యాంగం కల్పించిన హక్కు. అట్టడుగు వర్గాలకు, పేదలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ల ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ నిధులు ఇచ్చి వాళ్ళకు అభివృద్ధి చెందడానికి నిధులు ఇస్తారు. అయితే ఈ 2014 వరకు ఒక బీసీలకు ఇంతవరకు రిజర్వేషన్స్ లేవు. నిన్నాక మొన్న మైనార్టీ కార్పొరేషన్లకు చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్లకు 1,16,000 మంది అప్లికేషన్ పెట్టుకోరు. ఇంతవరకు వాళ్ళకి నిధులు కేటాయించలేదు. అంటే ఏడగా మీరు ఎవరికి చేస్తారు? దళిత బంధు పెద్ద మోసం. అది దళిత బంధు రాకముందు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇదే ప్రతి గవర్నమెంట్, ప్రతి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు వస్తాయి. ఆ నిధులు మొత్తం కూడా ఒక తోట పెట్టి ఇప్పుడు వచ్చి ఏదో కాన్స్టిట్యూన్సీ కొంతమందికి దళితులు దానివల్ల పూర్తిగా న్యాయం జరగదు. ఇంటరా? అది తాత్కాలికం తప్పితే శాతం కాదు. ఇది ఎప్పటికైనా మాకు పెద్ద అది శాశ్వత పరిష్కారాలు కావు. మేము అడిగేది కూడా దళిత బంధువులు కానీ, ఇంకా ఈ స్కీమ్లు కానీ, ఆ స్కీమ్లు కానీ, ఇంకా పెన్షన్లు కానీ ఇవి కాదు మాకు కలిసింది. ఉచితమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వండి అని అంటున్నాం. ఉచిత వైద్యం, నాణ్యమైన అంటే కార్పొరేట్ యశోద, కామ్యం ఎట్లయితే ఉన్నాయో అట్లాంటి వైద్య సదుపాయాలు మాకు ప్రభుత్వం కల్పించండి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, నారాయణ కావచ్చు, శ్రీచేతన్ కావచ్చు, బ్రిగాడి, ఇట్లాంటి నాణ్య విద్య మీరు ఉచితంగా ఇవ్వండి.
కేవలం మేము అడిగేది ఏంటంటే ఉచిత విద్య ఉచితమైనది, దీని ద్వారా మేము చదువుకొని మేము ఉద్యోగాలు చేసుకొని మా కుటుంబాలను మేము పరిపాలించుకుంటాం. అప్పుడు మీరు ఇచ్చేటటువంటి ఇవన్నీ మాకు అవసరమే లేదు. ఈ కార్పొరేషన్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలు మేము ఏం అడగట్లేదు. మీరు చేసేది మొత్తం పోగొస్తే సార్. మీరు 2014 ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎన్నిసార్లు దండేసినారు మీరు? ఎన్నిసార్లు కార్యక్రమం పాల్గొన్నారు మీరు? చెప్పండి. మీరు ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నారంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్లుగా అంబేద్కర్ వాదులం మాత్రం దీన్ని మేము నమ్మము. ఇది పెద్ద కుట్ర. సెక్రటేరియట్ అంబేద్కర్ పేరు పెట్టాడు. అవును, మొన్న పెట్టింది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. దాంతో పాటుగా February 17 17 కేసీఆర్ జన్మదినం ఓపెన్ చేస్తా అన్నటువంటి సెక్రటేరియట్ కూడా ఇప్పుడు అంబేద్కర్ జయంతికి ఓపెన్ చేస్తూ కూడా చెప్తున్నారు కదా. అయ్యా, మీరు అంబేద్కర్ గారి మీద అభిమానంతో February 17 పెట్టుకోరు. February 17 అంబేద్కర్ జయంతి కాదని నాకు తెలుసు. మరి ఏ లెక్క మీరు February 17 పెట్టుకోరు? అప్పటికి సెక్రటేరియట్ పూర్తి కాలేదు. అంటే ఏదో మీ బర్త్డే కోసము అంబేద్కర్ పేరు వాడుకురు, మీ బర్త్డే కోసం సెక్రటరీ నామకరణం చేసుకురు. అంటే జరిగేది మొత్తం మీ కార్యక్రమాలకు పేరు మాయబెట్టుకుంటారు మా మహనీయులై, మా బహుజన నాయకులై. అంటే అది ఎంతసేపు మేము అంటే అంబేద్కర్ వాదులుగా దీనికి మేము బలి కాము. మీరు సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి జబ్బలు దాచుకుంటారు. ఇది కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి, ఒక జిల్లాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు, ఒక జిల్లాకు జ్యోతిరావు పూలే పేరు, ఒక జిల్లాకు అశోక చక్రవర్తి పేరు, ఒక జిల్లాకు గౌతమ్ బుద్ధుని పేరు, ఒక కాలేజ్కు మహనీయుల పేరు. ప్రతి ఒక్క కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, జిల్లాలు కావచ్చు, మహనీయుల పేరు ప్రతి ఇక్కడ ఒక్క జిల్లా ఒక సెక్రటరీ పేరు పెడితే మనం చేసుకోమంటారు. ఈ మోసము. ఒక్కసారి మాకు రాజ్యం రానియండి. ప్రతి జిల్లాకు అంబేద్కర్ పేరు, ప్రతి జిల్లా కాంశీరామ్ పేరు, ప్రతి జిల్లా గౌతమ్ బుద్ధుని పేరు, ఒక అశోక చక్రవర్తి పేరు, శివాజీ మహారాజ్ పేరు, ఇవన్నీ ఉత్తర్వులు జరిగినాయండి. మీరు కేవలం ఒక సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి జబ్బలు చేసుకోవడం అంటే అది మేము మోసపోదలుచుకోలేదు సార్. ఏదో అంటే అమాయక ప్రజలు దాన్ని నమ్మిపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మహనీయుల సిద్ధాంతంలో మహనీయులు బాగా నడుస్తున్నాము. ఏది మంచి ఏ చెడు తెలుసుకున్నాము. రాబోయే రోజుల్లో వీళ్ళను సమాధి చేయడం ఖాయమండి. సో ఆచార్య గారు, ఇప్పుడు అధికారుల తప్పిదం వల్లనే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. కేవలం మేము ఒక దళిత ఎమ్మెల్యేను కించపరచాల్సిన అవసరం మాకు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మేము ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేనా ఎటువంటి వారికైనా ప్రభుత్వానికి సంబంధించిన క్యాడర్లలో వర్క్ చేసినటువంటి ఎవరికైనా కూడా ప్రభుత్వ లాంఛన అంత్యక్రియలు చేశాము. ఇది కేవలం అధికారులకు ఆదేశించిన నేపథ్యంలోనే కొంత అధికారుల దగ్గర నిర్లక్ష్యం అవ్వడం వల్లనే ఈ రోజు సాయన్న విషయంలో తప్పిదం జరిగింది అంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది, అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో దీన్ని మీరేమంటారు? ఇప్పుడు అధికారులది ఏముందన్న, ప్రభుత్వం ఆదేశిస్తే అధికారులు చేయరంటారా? అంటే ప్రభుత్వం ఇవాళ అధికారులు లెక్క చేయగా అధికారులను అసలు లెక్క. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆర్డర్ అయితే అధికారులు పరిపాలన కొనసాగిస్తారు. నువ్వు ఆర్డర్ వేయకుండా ఉన్న అధికారుల మీద నువ్వు నీ నిర్లక్ష్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం, స్వయంగా ముఖ్యమంత్రుల నిర్లక్ష్యం. ఒక దళితుడు అనే ఒక కించపరిచే విధానమే దీనికి పెద్ద ఉదాహరణ. నువ్వు ఎక్కడ దళితులకు న్యాయం చేసావు? తెలంగాణలో మొట్టమొదటి మోసం చేసిందే వాళ్ళని, వాళ్ళ గొంతు కోసి హక్కులని పూర్తి కాళ్ళ దళితులు ఇలా ఏదో చేసి ఇద్దరు మినిస్టర్ పక్కనే ఇక్కడ అక్కడ ఆయన ఇద్దరు మినిస్టర్లు ఉండి కూడా ఆయన ఇంత అన్యాయం చేస్తుందంటే ఎక్కడ దళితులకి న్యాయం జరుగుతుంది? ఇవాళ కేవలం వాళ్ళని మభ్యటి ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసం తప్ప దళితులను ఎక్కడ వాడుకుంటున్నారు? ఎక్కడ వాళ్ళకి న్యాయం సమన్యాయం జరుగుతుంది? దళితుల్ని గుర్తించిరా? తెలంగాణ వచ్చిన తర్వాత దళితులను ఎక్కడ గుర్తించరు? అంటే సెక్రటరీకి అంబేద్కర్ పేరు పెడితే దళితులను గుర్తించినట్టనా? 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం కడితే దళితులు గుర్తించినట్టనా? సామాజిక న్యాయం వాళ్ళకి జరగాలి కదా. విద్యాపరంగా కానీ ఉద్యోగంగా కానీ అన్ని రంగాల్లో వాళ్ళని వెనకని కట్టేసి ఎస్టీ ఎస్సీ సబ్లా పూర్తిగా రద్దు చేయాలి, దళిత బంధు తీసుకొచ్చా అని చెప్పేసి వాళ్ళ బతుకులు ఏదో వెలుగులు నింపుతా అని చెప్పేసి కొల్లబడి చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప నువ్వు ఎందుకు ఇవాళ వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు దళితులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోతున్నావు? దళితులకి జరగాల్సినటువంటి న్యాయం ఎందుకు ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఎందుకు ఉండరు? అంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం తప్ప నువ్వు ఎక్కడ కూడా దళితులకి సమన్వయం చేయడం లేదు. ఏ దళితుల ముఖ్యమంత్రి పేరు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గొంతు కోసింది దళితులని. ఆ దళిత సామాజిక వర్గాన్నే గొంతు కోసి ఇవాళ దళితుల యొక్క
దళిత ముఖ్యమంత్రి చేస్తే కళ్ళబొల్లి మాటలు చెప్పి ముపస్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సగటున ఒక ఎమ్మెల్యేని కూడా నువ్వు గౌరవించగలను ఒక సన్నాసి, ఇది రాజకీయం ఉద్ధరిస్తావు నువ్వు అంటున్నారయ్యా. దళిత ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీ ఒక్కడు ప్రశ్నించలేడు. గొర్రెలు అయిపోయినారు, డూడు బసవన్నలు అయిపోయినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా ఒక్కడు ప్రశ్నించడా అండి? వాళ్ళ ఎక్కడో బాబు ఎక్కడో విదేశాల్లో చచ్చిపోతే 7 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం పైసలు పెట్టి లాంఛనాలతో అంత్యక్రియలు చేసినావు కదా. ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసి 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసినటువంటి నీ పార్టీ ఎమ్మెల్యే నీకు గుర్తుకు రాలేదు అంటే ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? నువ్వు రాజయ్యను ఏ విధంగా అయితే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఆయన ఏ విధంగా అణచివేసినావో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారా? అవకాశం కోసం దళితులు ఎదురు చూస్తున్నారు. ఏ దళిత బంధు పేరుతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని నువ్వు పూర్తిగా అనగదొక్కేసి అక్కడికి వచ్చే పైసల్ని వాళ్ళ దళిత బంధు పేరుతోని వాళ్ళ దళిత వాడలో చిచ్చులు రేపే ప్రయత్నం చేస్తున్నారు. 100 కుటుంబాలు ఉంటే ఒక్కొక్క కుటుంబానికి దళిత బంధు ఇస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఏ ప్రజల సొమ్ము కదా అది. మీ ఇంట్లో పార్టీ ఫండ్ లేకుంటే మీ తాతల ఆస్తి కాదు కదా. ఎస్సీ సబ్ ప్లాన్ లక్షల కోట్ల రూపాయలు వచ్చేది పూర్తిగా దాన్ని రద్దు చేసి అలా దళిత బంధు పేరుతో కేవలం 100 కుటుంబాలు ఉన్న చోట ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా పనికిమాల యూనిట్లని కావాలని మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసినది. వాళ్ళ ఎమ్మెల్యేలకు 3 లక్షలు 4 లక్షలు కమిషన్లు ఇచ్చడానికి దళితులు ఇచ్చిన సన్నాసులు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ ఉద్ధరిస్తారండి? ఇంకా దళితుల గురించి మనం దళితులకు అది చేస్తాడు ఇచ్చాడు మనం మాటలు నమ్మి మన సోదరులు నమ్మడం తప్ప ఎక్కడ న్యాయం జరిగింది? దళితులకి ఇంటి ఉద్యోగం ఇస్తాడు, దళితులకి ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, భవన్ కడతా అన్నాడు, ముఖ్యమంత్రిని చేస్తాడు. ఏం చేసిందని ఇంకా దళితులని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కేవలం ప్రభుత్వం వైఫల్యం వల్లనే వాళ్ళ సాయంత్ర అంత్యక్రియల వల్ల కావాలనే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ అధికారుల మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది అధికారుల లోపం ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వం ఆశిస్తే పనిచేసేటోళ్ళండి. వాళ్ళు ఎమ్మెల్యేకి అంత్యక్రియలకి అటెండ్ అయ్యి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేరా? పనికి వాళ్ళ ప్రభుత్వము కళ్ళు నెత్తినెక్కి ఏ అంబేద్కర్ అయితే వాళ్ళు అవమానించి దాదాపు 8 సంవత్సరాలు అంబేద్కర్ ఫోటోకి దండ అయినాడు. ఇవాళ ఎలక్షన్ల కోసం ఫోటోకి దండడు, సెక్రటరేట్ కి పేరు పెడతాడు, 120 అడుగుల విగ్రహం పూర్తి చేస్తా అంటాడు. అంటే కేవలం దళితుల్ని ఈ రాష్ట్రంలో ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప నిజంగా సమాజ దళితులకు ఒక ఉన్నతమైన సాయాలే వాళ్ళ విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజికంగా వాళ్ళని డెవలప్ చేయాలనే చిత్తశుద్ధి కేసీఆర్ కి లేదు. ఇప్పటికైనా దళిత సోదరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులు ముఖ్యంగా అరే సాటితో ఎమ్మెల్యేకి అన్యాయం జరుగుతుంటే నోరు మేపల డూడు బసవన్ల గొర్రెల్లాగా బర్రెల్లాగా ఉండాలంటే ఇక్కడ ప్రజాస్వామ్యం బతికుందనుకోవాలా? ఒక ప్రజాప్రతినిధికి 5 సార్లు ఏళ్ళ చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఆయన ప్రభుత్వ లాంఛనాలు దిక్కులేవంటే ఇంకా ప్రజకి ఎమ్మెల్యే చేస్తారు, దళితులకి ఎమ్మెల్యే చేస్తారు. అంటే కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే అనగదొక్కి రాజయ్యలాగా ఉప ముఖ్యమంత్రి తీసేసి ఆయన ఏ విధంగా అయితే అనగదొక్కినాడో దళితులను కేవలం డూడు బసవన్నలాగా పెట్టుకున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేయాల్సిన ఆలోచన లేదు. ఎందుకంటే దళిత కాన్స్టిట్యున్సీలకి లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ ఫండ్స్ వస్తాయి. మరి ఎందుకు వాళ్ళ రావట్లేదు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు రావట్లేదు? రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలకు ఏ విధంగా అయితే నువ్వు సమన్వయం చేస్తావో నువ్వు వచ్చిన బడ్జెట్ కేటాయిస్తావు, కానీ ఆచార్య గారు ఒక్కసారి చివరిగా బీరప్ప గారితో ఒక్కసారి మాట్లాడదాము. బీరప్ప గారు, ఇప్పుడు అపూర్వ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సాయన్న దాదాపు 1994 నుంచి 2018 వరకు కూడా ఆయన వచ్చేటువంటి ప్రతి ఎన్నికల్లో నిలిచినటువంటి వ్యక్తి. అలాంటి సికింద్రాబాద్ అనేది సిటీకి కేవలం ప్రగతి భవన్కు 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ప్రగతి భవన్ నుంచి ఒక ఆదేశం వెళ్ళడానికి ఇంత ఆలస్యం అయిందంటారా? రెండో అంశము, తెలంగాణ ఇంతకుముందు ఆచార్య గారు చెప్పినట్టుగా దళితులకు పెద్దపీఠం వేసేది ఛాన్సే లేదు, కేవలం దళితులను కించపరిచంగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద మీరు ఏమంటారు? చివరిగా ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం కావాలని సాయన్నను అగౌరవపరిచింది, దళిత బిడ్డలను, దళిత జాతి మొత్తం అగౌరవపరిచిందండి. ఇందులో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వం కక్షపూర్ణంగా చేసిన విధానం తప్ప ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అని మేము భావించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా లేకపోతే ఆచార్య గారు చెప్పినట్టుగా దళిత జాతి మొత్తాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకొని రోజుకొక హామీ తీసుకొచ్చి వేరేని హామీలు ఇచ్చి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తామన్నాడు.
ఆ ఆశ కోసం మీరు గమనించండి, నియోజకవర్గంలో ఈరోజు ప్రతి గ్రామంలో ఒక్కరికి దళితం ఇచ్చి 10 లక్షలు అని చెప్పి 5 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకుంటా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ బిడ్డలు ఏమనుకుంటా ఉన్నారు, దళిత బిడ్డలంతా దళిత పౌరులంతా ఏమనుకుంటా ఉన్నారు, అయ్యో నాకు కూడా వస్తుంది, ఆయనకు వచ్చిందని చెప్పి ఇంకా వందలాది మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం వచ్చిన దళిత బంధు స్కీమ్కి తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు స్కీమ్ అనేది ఈ మాటలకు మాత్రమే, పేపర్ మీద మాత్రమే పరిమితం అవుతుంది. అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే, ఎవరు ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకు మాత్రమే దళిత బంధు వస్తుంది తప్ప నిజమైన అర్హత ఉన్న అర్హులైన వారికి దళిత బంధు రాదు. ఈ రాష్ట్రంలో దళితులందరినీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవాలనే ప్రతిరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు అనేది పచ్చితము. ఇది గమనించాలి. తెలంగాణలో ఉన్న దళిత బిడ్డలంతా గమనించి ఈ భారతీయ జనతా పార్టీ వైపు మీరు రండి, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నామండి. సో లక్ష్మణ్ గారు ఏమంటారు, మీరేమంటారు? బహుజన పార్టీకి సంబంధించి మీ యొక్క బహుజన కుటుంబానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, అలాంటి ఎమ్మెల్యేకు జరిగినటువంటి సిచ్యువేషన్ మీరు అందరు గ్రహించారు. నిన్న ఈ టైంకు జరుగుతున్నటువంటి ఆయన యొక్క సాయన్న గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున రోడ్లపై ధర్నాలు చేస్తూ నిలబడ్డారు ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సినటువంటి అంత్యక్రియలకు సంబంధించి. సో మీరేమంటారు మీ వర్షన్లో? అయ్యా, ఎవరివైతే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసిర్రు, ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వ లాంఛన చేయమని అడగలేదు. 4-5 పేర్లు మనం చర్చించుకుంటున్నాము, వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వాన్ని అడగలేదు ఇట్లా మా యొక్క చనిపోయిన వాళ్ళు చేయమని. అయినా వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ యొక్క అండ కోసము అడగక ముందే మరీ వెళ్ళి పరామర్శించి, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. మరి ఈయన ఎందుకు? పోనీ నేను ఎక్కడన్నా దూరం ఉన్నాడా, ఎక్కడ ఢిల్లీలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా? పక్కనే కదా, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. మీరు స్వయంగా వెళ్ళి పరామర్శించి, మీరు దగ్గర ఉండి, మీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరి మీ ప్రతిపక్షం కాదు, వేరే పక్షం, మీ సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, మీరు దగ్గర ఉండి కుటుంబాన్ని ఓదార్చి అధికార లాంఛనాలతో మీరు దగ్గర చేయించాల్సిన. ఎందుకు చేయాలంటే 100కు 1000% ఇది కుల వివక్ష. కేవలం ఒక దళితుడు చనిపోయాడు, ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో 25 సంవత్సరాల నుంచి ఒక మచ్చలేని వ్యక్తి సాయన్న గారు, ఒక మకుటం లేని వ్యక్తి. ఎంతో మంది ఎన్నో రకాల స్కామ్లు, లేకపోతే కబ్జాలు, రకరకాలుగా ఉన్నారు, చూస్తున్నాం. అట్లాంటి ఇక్కడ ఒక మచ్చ లేకుండా ఉన్నట్టు ఒక దళిత వ్యక్తి, ఒక అంత పవర్ఫుల్ వ్యక్తి విధంగా అవమానపరచడం ముమ్మాటికి 100-200% కుల వివక్ష. కాబట్టి దీన్ని పూర్తిగా బహుజన సమాజం నుంచి కానీ బహుజన సమాజ్ పార్టీ నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము రేపు కూడా మేము దీన్ని నిరసన కార్యక్రమం చూడడం, బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నిరసన కార్యక్రమం. అన్నా, ఏ దళితుల అవసరం కోసం మనకృష్ణ వెనక పెట్టిన ఉద్యమాల్లో తిరిగి తను నిరాహార దీక్ష చేసినప్పుడు నిమ్మరసం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి మనకృష్ణ గారు. మనకి ఇష్టంలో అన్ని పార్టీలు సపోర్ట్ చేయకపోయినా ఎంఆర్పిఎస్ దళిత సామాజిక వర్గం ఎంఆర్పిఎస్ తరఫున తను ఎక్కడ పోయినా ఉద్యమంలో ఉవ్వెత్తున పనిచేసినటువంటి నికాస్ అయిన తెలంగాణ కార్యకర్తలు దళితులు. అటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి మనసులో పెట్టించినటువంటి ముఖ్యమంత్రి ఇంకా దళితులకు ఏదో చేస్తాడని ఇంకా కలలు కనడం అయితే నిజంగా కూడా అంతకంటే అవివేకం ఇంకేం లేదు. చాలా దళిత సామాజిక వర్గానికి కూడా ఎక్కడ న్యాయం చేసినట్టు ఒక ఉదాహరణ కూడా కనపడదు ఆయన. కేవలం దళిత బంధు తీసుకొచ్చిందంటే దాని ఎన్ని రకాల సబ్ ప్లాన్లు అన్ని క్యాన్సిల్ చేసి లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసి 100 కుటుంబాలు ఉన్న చోట ఒక కుటుంబానికి నువ్వు కూడా ఒక కార్యకర్తగా పనిచేసుకోనికి, జెండాలు మోసుకోనికి, అదేవిధంగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని దళిత మంది కేటాయించినటువంటి సన్నాసులు ఇంకా దాని గురించి మనకు మేలు చేసడానికి కలగడం అంతకంటే అవివేకం లేదు. 2, మందకృష్ణ ఏ విధంగా అయితే జైల్లో పెట్టించి 2 నెలలుగా బెయిల్ రానట్ట కూడా ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి జైల్లో పెట్టించి, ఆ రోజు నువ్వు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఏ వెన్నంటి ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఎంఆర్పిఎస్ సోదరులందరినీ అవమానపరిచి, అంటే ఇంకా కూడా ఆయన ఏదో చేస్తాడు దళిత కోసం, ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెడతాడు 120 ఫీట్లది, అదే విధంగా సెక్రటరేట్ కి అంబేద్కర్ పేరు పెడతాడు, దళితులకి సమన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, మా కుటుంబాలు ఉద్ధరిస్తాడు, మాకు ఉద్యోగం వస్తుందని కలలు కంటే మాత్రం అంతకంటే అవివేకం లేదు. చాలా దొరల పాలనని మనకి పరిచయం చేసినాడు.
ఏ సామాజిక వర్గాలతో నివాళాన్ని ఎక్కి గద్దెనెక్కి కూర్చున్నాడో ఆ అధికార దాహంతో కళ్ళు నెత్తినెక్కి స్వయంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఇది. అధికారుల మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. దళితులు అంటే ఎక్కడ కూడా జాలి, దయ, కనికరం, సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనే ఒక సోయి ఎక్కడ కూడా కనపడతలేదు. ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం రిజర్వేషన్లు ఉన్న చోట కూడా లక్షల కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి ఆ ఎన్ని కాన్స్టిట్యూషన్ లో కూడా అభివృద్ధిలో వెనకబడేటట్టు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రికి ఇంకా దళితులకి ఉద్ధరిస్తున్నాడని కలలు కనడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా దళిత సోదరులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకోవాలి. అరే ఈ రాష్ట్రాన్ని తెప్పించడానికి దళితులు కీలక పాత్ర పోషించింది ఆ రోజు. అటువంటి వ్యక్తులలో అటువంటి ముఖ్యమైన వ్యక్తులు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వనటువంటి ఒక సన్నాసులకు ఇంకా ఈ దేశాన్ని ఉద్ధరిస్తారని కలలు కనడం, ఇంకా దళిత ముఖ్యమంత్రి చేస్తాడని కనడం, 3 ఎకరాల భూమి ఇస్తాడని కలలు కనడం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, దళిత భవనం కడతాడు, అంబేద్కర్ పేరు పెడతాడు, విగ్రహం పెడతాడు. అంబేద్కర్ కలలు కన్నా స్వరాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది, చచ్చిపోయింది. రాజ్యాంగాన్ని పాతి పెట్టింది, పాతరేసిండు. ఏ రాజ్యాంగంలో ఎస్సీల కోసం రైట్ థ్యాంక్ యూ ఆచార్య గారు, థ్యాంక్ యూ వీరప్ప గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. గతంగా దళిత ఎమ్మెల్యేకు జరిగింది ఖచ్చితంగా కూడా అన్యాయమే అంటూ కూడా ఇటు మన దగ్గర ఉన్నటువంటి గెస్ట్లందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒక అధికారిక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు ప్రభుత్వ లాంఛనాలతో జరగాల్సినటువంటి అంత్యక్రియలు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కూడా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఒకవైపు బహుజన లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, బహుజనులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే సాయన్న కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి కూడా అంత్యక్రియల ముందు కూడా ధర్నా చేసినటువంటి మన సిచ్యువేషన్స్ మనం చూసాము. సాయన్న అంత్యక్రియల్లో జరిగినటువంటి మన అంత్యక్రియల్లో ప్రభుత్వం చేయాల్సినటువంటి అంత్యక్రియలు కాస్త చేయకుండా ప్రభుత్వ లాంఛనాలతో చేయకుండా వారి కుటుంబ సభ్యులే నేరుగా చేసుకునేటువంటి స్థితిగతిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. సో మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజాం కోసం, జనం కోసం.